బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎన్నికల సమరం పీక్ స్టేజ్ కు చేరుకుంటోంది. ఎన్నికల ప్రచారానికి మరో 4 రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రధాన పార్టీల నేతలంతా సుడిగాలి పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం తెలంగాణ, ఏపీలో ప్రచారం హోరెత్తించబోతున్నారు. దానిలో భాగంగా రాత్రి హైదరాబాద్ కు చేరుకున్నారు మోదీ. కాసేపట్లో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత వేములవాడ శివార్లోని బాలనగర్ దగ్గర ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. అనంతరం ఉదయం 10 గంటలకు వరంగల్ ప్రచార సభకు హాజరవుతారు. వరంగల్ సభ తరువాత ప్రధాని మోదీ బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ఏపీకి వెళ్తారు. మధ్యాహ్నం 3:45 అన్నమయ్య జిల్లా కలికిరిలో నిర్వహించే ఎన్నికల బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. రాత్రి 7 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియానికి వస్తారు. అక్కడి నుంచి బెంజ్ సర్కిల్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. రోడ్ షోకు ప్రధాని మోదీ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరవుతారు. మోడీ ఏపీ తెలంగాణ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వరంగల్ నుంచి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. బ్రాహ్మణి ఏతుందో పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బుధవారం వరంగల్ సభకు రానున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అయితే ఈ వరంగల్ సభ ఏదో వరంగల్ పార్లమెంట్ లో గెలిపే లక్ష్యంగా ముందుకు పోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలంతా తెలంగాణ వ్యాప్తంగా చక్కర్లు కొడుతున్న పరిస్థితి. ఏదైతుందో పూర్తి స్థాయిలో బీజేపీ అభ్యర్థులను గెలిపించడం కోసమే తెలంగాణలో ఉన్నటువంటి పార్లమెంటు స్థానాలు 17 స్థానాలు కైవసం చేసుకోవడానికి ఇప్పటికే బీజేపీ పెద్ద ప్లాన్ చేసిన పరిస్థితి. దానిలో భాగంగా ఇవాళ రాష్ట్ర నేతలు కావచ్చు, బీజేపీ ఆ జాతీయ స్థాయి నుండి అగ్రనేతలు ఇలా అమిత్ షా కావచ్చు, నరేంద్ర మోదీ కావచ్చు, ఇతర ఆ జాతీయ స్థాయిలో నేతలందరూ మొత్తం తెలంగాణ పైన ఫోకస్ పెట్టారు. తెలంగాణ పైన పూర్తి స్థాయిలో ప్రచారం చేస్తున్న పరిస్థితి. దానిలో భాగంగానే ఇవాళ వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఇలా ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ప్రజా ఆశీర్వాద సభకు నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. నరేంద్ర మోదీ హాజరైన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, ఏమేమి తీసుకొచ్చి ఇలా ఆ గిరిజన యూనివర్సిటీ కావచ్చు, ఇతర ఎయిర్పోర్ట్ కావచ్చు, అనేక రైల్వే లైన్స్ కావచ్చు, చాలా తీసుకొచ్చాము తెలంగాణ రాష్ట్రానికి. అదేవిధంగా వరంగల్ కూడా పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తాం. ఇవాళ అనేక సంక్షేమ పథకాలు తప్పకుండా చేస్తాం. కేంద్ర ప్రభుత్వంలో తప్పకుండా 3వసారి కనుక బీజేపీ ప్రభుత్వం వస్తే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అవుతారు. పూర్తి స్థాయిలో వరంగల్ ని ప్రథమ స్థానంలో ఉంచుతాం, తప్పకుండా వరంగల్ ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఇలా ప్రజలకు అభివాదం ఇలా ప్రజలకు వివరించే పరిస్థితి. దానిలో భాగంగా ఇప్పటికే సంబంధించి బీజేపీకి సభకు పూర్తి ఏర్పాటు చేశారు. బీజేపీ శ్రేణులు ఆ సభ జరుగుతున్న ప్రాంతంలో లక్ష్మీపురంలో జరుగుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే మూడంచెల భద్రత వ్యవస్థ నుంచి ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వరంగల్ సిపి పూర్తి బాధ్యతలు తీసుకుని తన అనుక్షణం పరిశీలిస్తున్న పరిస్థితి. ఈ సభకు సుమారుగా 1,00,000 పైనే ప్రజలను సమీకరించేందుకు ఇప్పటికే బీజేపీ శ్రేణులతో కంకణం కట్టుకున్న పరిస్థితి. దానికి సంబంధించి సభ ఏర్పాట్లు కావచ్చు, ఇతర జన సమీకరణలో పూర్తిగా బీజేపీ శ్రేణులతో నిమగ్నమైన పరిస్థితి. సుమారుగా 11 గంటల మాత్రం వరంగల్ చేరుకుంటారు. నుంచి నేరుగా వరంగల్ మామూలు ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడ నుంచి ఒక 15 నిమిషాలు సభా ప్రాంగణం చేరుకుంటారు. సభా ప్రాంగణం చేరుకుని అక్కడ నుంచి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పటికే దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసి అటు బీజేపీ శ్రేణులు కావచ్చు, అటు పోలీస్ యంత్రాంగం కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం అంతా ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేస్తారు. దానిలో భాగంగా ఇవాళ మరికొద్ది క్షణాల్లో నరేంద్ర మోదీ వరంగల్కు రానున్న పరిస్థితి ఉంది. బ్రాహ్మణి. థ్యాంక్ యూ భాస్కర్. ఏపీలో మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎలాంటి భద్రత తీసుకున్నారు, మోదీ ఏ అంశాలపై మాట్లాడతారు, దీనిపై మరింత సమాచారం అందించడానికి విజయవాడ నుంచి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు, చెప్పండి. బ్రాహ్మణి, ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ విజయవాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సుజనా చౌదరికి మద్దతుగా ఆయన విజయవాడలో రోడ్ షో నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు కూడా సాగేటువంటి ఈ యొక్క రోడ్ షోకు సంబంధించి ఇప్పటికే పోలీసులు అన్ని భద్రతా చర్యలు అయితే చేపట్టారు. విజయవాడను ఈ రోజు రెడ్ జోన్ గా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. ఇప్పటికే 5,000 మంది భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఈ యొక్క రోడ్ షోను నిర్వహించేందుకు ఏర్పాట్లు అయితే చేశారు. దీనికి సంబంధించి అటు పార్టీ శ్రేణులు కూడా భారీ ఎత్తున ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో విజయవాడ నగరంలో
వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద చేసినటువంటి కూడా దృష్టిలో పెట్టుకుని ఈసారి భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేసి రెడ్ జోన్ గా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నరేంద్ర మోడీ మొదటిసారిగా విజయవాడలో రోడ్ షో నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తిగా చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు రోడ్ షోలోనే ఆయన కొద్దిసేపు ప్రసంగించేటువంటి అవకాశం కూడా ఉంది ప్రజలను ఉద్దేశించి. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక ఫోకస్ పెట్టినటువంటి నరేంద్ర మోడీ ఇప్పటికే అటు అనకాపల్లి ఇటు రాజమండ్రి వంటి సభల్లో కూడా పాల్గొన్నారు. అయితే ఈసారి విజయవాడ ఈ రోజు జరగబోయేటువంటి ఏదైతే రోడ్ షో ఉందో సాయంత్రం రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి. బ్రాహ్మణి రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.